ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచిలో చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట బోడకాకరకాయ ఫ్రై. సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇవి మంచిగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నానబెట్టి తొడిమెలు కట్ చేసి పొడుగ్గా 4 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా పొడుగ్గా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఇంకా పెద్దగా ఉన్నాయనుకో ఎక్కువ ముక్కలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపెట్టిన సైజు 4 ముక్కలు అయితే సరిపోతాయి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఇలా కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలి. కొన్ని ఎర్ర అయినా సరే, అంటే కాయ ఖరాబ్ కాకుండా ఉంటాయి, కొన్ని ఉంటే చాలు. కొన్ని ఎర్ర కూడా పడతాయి గింజలు, ఏం పర్వాలేదు, ఏం కాదు. కాయ గట్టిగా ఉండాలి అంతే. మీరు మనం పట్టుకుంటే గట్టిగా ఉంటే ఏం కాదనమాట. ఇలా కడాయిలో ఇలా వేసుకోవాలి. ముక్కలు వేసి తర్వాత ఇది మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ కొలతలేదు దీనికి. ఈ ముక్కలు మునిగేంత పోసుకోవాలి. ఇలా చూడండి, ఈ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ పోసాను. అంటే ఈ ఆయిల్ మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పోసి మంట పెద్దగా పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నప్పుడు మంట చిన్నగా పెట్టుకొని ముక్కలు వేసి తర్వాత ముక్కల మీద ఆయిల్ పోసి ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి డీప్ ఫ్రై అంటే గోలాలన్నమాట. ఈ ముక్కలు ఇలా చూడండి. వెల్లుల్లిపాయలు నేనైతే ఒక 25 వేసాను. అంటే ఇవి బాగుంటాయి అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులో వేయించినవి. మనం 15 కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. వెల్లిపాయలు ఇష్టపడేవారు ఇంకెక్కువ వేసుకోవచ్చు. నేనైతే 25 వెల్లుల్లిపాయలు పొట్టు నీట్గా చేసి నీట్గా చేసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, వెనుక భాగం కాక ముంగడి భాగం ఇలా పగలగొట్టుకోవాలి. అన్ని వెల్లుల్లిపాయలు ఇలాగే పగలగొట్టుకోవాలన్నమాట. కారం పొడి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, 3 మ్యాంగో కారం పొడి. 100 గ్రాముల కారం పొడికి 100 గ్రాములు ఉప్పు కలిపి పెట్టిన కారం పొడి. ఒక 1 స్పూన్ అనమాట, 1 టీ స్పూన్ ఇంతే సరిపోతుంది. ఉప్పు కలిపి పెట్టిన కారం పొడి అది. ఇలా వేగనివ్వాలి, కలిపే అవసరం లేదు. ఇవి వేగిపోయాయి. ఇవి ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట, వేరే బౌల్లోకి. ఇట్లా కరకరలాడనమాట. అదే ఆయిల్లో ఇప్పుడు పగలగొట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఆ ముక్కలలో వేసుకోవాలి. ఇలా దూరగా వేగాలన్నమాట. ఇప్పుడు తీసేయాలి. ఇందులో వేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం కలిపింది చూపెట్టాను కదా, ఇందులో చల్లుకొని కింద మీద చేయాలి. ఇది వేసిన తర్వాత కింద మీద చేయాలి. మంచిగా కలిసి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. ఇంతే, ఇలా తయారు చేసుకోవాలి. ఇది తయారైందనమాట. ఇంతే. ఇంకా ఇది ఫ్రై అన్నంలోకి కలుపుకోవచ్చు. మళ్ళీ పప్పుకు సాంబార్ కూడా అంటు పెట్టుకోవచ్చు.
ఊరికే తిన్నా కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సాంబార్ కానీ పప్పు కానీ నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఈ బోడకాకరకాయ ఫ్రై నేను చేయడము చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే వెల్లుల్లిపాయలు ఇష్టపడే వారికి చెప్తున్నాను నేను. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇవి తింటే నిజంగా చాలా బాగుంటాయి. నేను ఈ వీడియో 2026 జూలై 21న తీశాను. రోటీ కూడా తినవచ్చు.